రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం. తెలంగాణ వార్తలు అందిస్తాను, ఆంధ్రప్రదేశ్ వార్తలు రోహిత్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. ఈనాడు దినపత్రికలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్త, నిన్న సచివాలయంలో మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. ఈ వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. నీటిని ఎత్తిపోద్దాం, హంద్రినివా ప్రధాన కాలువపై ఎత్తిపోతల అంటూ వార్తను ప్రచురించింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే వార్తను పాత చంద్రబాబునైతే మీ పని చెప్పేవాడిని అంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన బార్లు, మద్యం షాపులు ఉండకూడదు అనే నిబంధనను వెసులుబాటుగా చేసుకునేందుకు పేరు మార్చేస్తే పోలా రాష్ట్ర రహదారులు అర్బన్ రోడ్లుగా మార్పు, కొనసాగనున్న మద్యం దుకాణాలు, బార్లు అంటూ ఈ వార్తను కూడా ప్రచురించింది. అలాగే రాష్ట్రంలో కాయగూరల ధరలు మండిపోతున్నాయి. ఈ వార్తను కొనేదెట్ట, టమోటా మోత, మండుతున్న పచ్చిమిర్చి, మిరప వంటి వార్తను ప్రచురించింది. వివిధ కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తూ ఈనాడు ఈ వార్తను ప్రధానంగా ప్రచురించింది. అలాగే మరో వార్త, పోలవరానికి మరో కమిటీ అంటూ వాస్తవ ఖర్చును లెక్కించి నివేదిక ఇవ్వాలనే నిర్ణయం, 5 అంశాలపై పరిశీలనకు ఉత్తర్వులు అంటూ మరో వార్తను, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మరో వార్తను ప్రచురించింది. ఇక మహిళలు, ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యం దుకాణాలపై సమరాన్ని ప్రకటించారు. ఈ వార్తను మద్యంపై సమరం, నివాసాల మధ్య దుకాణాల ఏర్పాటుపై నిరసనలు, రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన మహిళలు అంటూ ఈ వార్తను ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి వార్తను ప్రచురించింది. పేదకు గూడు, 100 గజాల్లోపు ఆక్రమణల క్రమబద్ధీకరణ అంటూ వార్తను ప్రచురించింది. అలాగే చెడ్డ పేరుంటే నో టికెట్, చెడ్డ పేరున్న వాళ్లకు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వము టీడీపీ తరపున అంటూ చంద్రబాబు అన్న వ్యాఖ్యలను ప్రచురించింది. ఇక సదావర్తి భూములకు 2 వారాల్లో 10 కోట్లు, మరో 2 వారాల్లో మిగతా మొత్తం చెల్లించాలి. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు హైకోర్టు ఆదేశం, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు హర్షం అంటూ ఈ వార్తను ప్రచురించింది. ఇక జీఎస్టీతో నష్టమే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది, ఇక్కడ అన్నీ కూడా ఉత్పత్తి చేసే రాష్ట్రాలే ఉన్నాయి, జీఎస్టీతో వినియోగ రాష్ట్రాలకే మేలు అంటూ మరో వార్తను కూడా ప్రచురించింది. ఇక చైనా భారత్ బోర్డర్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి కూడా వార్తను ప్రచురించింది. డోకాల మాదే అంటూ ఈ వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రికలో సదావర్తి వార్తను ప్రచురించింది. సదావర్తిపై సర్కారుకు షాక్, సర్కారు సవాలుకు సయ్యన్న ఎమ్మెల్యే ఆర్కే పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అంటూ వార్తను ప్రచురించింది. అలాగే అమరావతి జీఎస్టీ జోన్ ఎక్కడంటూ మరో వార్తను కూడా ప్రచురించింది. పోలవరంపై మళ్లీ నిపుణుల కమిటీ అంటూ మరో వార్తను ప్రచురించింది. మద్యం వ్యాపారులకు ప్రభుత్వం బాసట, వారికి అనుగుణంగా రోడ్ల పేర్లను మారుస్తున్నారు అంటూ మరో వార్తను కూడా సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. అలాగే కట్టలు తెంచుకున్న మహిళల ఆగ్రహం, మహిళలు మద్యం షాపులపై సమరాన్ని ప్రకటించారు అంటూ ఈ వార్తను ప్రచురించింది సాక్షి. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు ప్రతీష్ అందిస్తారు. ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుంటే, జీఎస్టీపై సదస్సులు, జీఎస్టీపై అటు వ్యాపారంలో కానీ ఇటు ప్రజల్లో కానీ ఉన్న ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో ఈ భయాందోళన తొలగించేందుకు అధికారులకు ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. దీనిపై సదస్సులు నిర్వహించాలని, దీనికి సంబంధించిన వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఇంతలో ఎంత వెలుగులు, విద్యుత్ సౌదాలో యువ ఐఏఎస్ల మీటింగ్లో యువ ఐఏఎస్లు తెలంగాణలో సంక్షోభం, విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొని ఇప్పుడు తెలంగాణలో కోతలు లేని కరెంట్ను అందిస్తోంది అంటూ వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక 84 మంది గురుకుల డాక్టర్లు అంటూ మరొక వార్త చూస్తున్నాం. మెడిసిన్లో 84 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రవేశార్హత లభించింది. దీనిపై గర్వంగా ఉంది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు ప్రశంసించారు. ఇక బలహీన వర్గాల గృహ రుణాలు 3,920 కోట్లు మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం వరమిచ్చిందన్న మరొక వార్త చూస్తున్నాం. ఇక నిరుద్యోగులకు శుభవార్త, 1,523 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ శాఖలో 526 కొత్త ఉద్యోగాలు, టీఎస్పీఎస్సీ ద్వారా 753 వ్యవసాయ సహకార ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక భారత్ చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇప్పటికే బోర్డర్లో కేంద్రం భారీగా బలగాలు మోహరించింది. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే, గద్దొచ్చే కోడిపిల్ల అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం. సర్కార్ మార్క్ కార్పొరేట్ కూరగాయలు అమ్మేందుకు రంగం సిద్ధమవుతోంది. రైతులకు పోటీగా గుత్త పెట్టుబడిదారుల స్టాల్స్ రాబోతున్నాయి. ఎల్లోస్ అండ్ గ్రీన్స్ పేరుతో అధిక ధరలకు వీటిని అమ్మబోతున్నారంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక వ్యాపారస్తులపై లాఠీ, గుజరాత్లో శాంతియుత ప్రదర్శనపై ఖాకీల దౌర్జన్యం అంటూ చూస్తున్నాం. జీఎస్టీకి వ్యతిరేకంగా వ్యాపారులు చేసిన ఆందోళనపై పోలీసులు లాఠీ జులిపించారు. దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక పెట్టుబడులకు యాడ్కి పోవాలి అంటూ రైతులు నిలదీసిన మరొక వార్త మనం చూస్తున్నాం. బ్యాంకులకు వెళ్తుంటే 2,000 కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు, దీంతో తాము పెట్టుబడులకు ఎక్కడికి వెళ్ళాలి, తమ కష్టం ఎలా తీరుతుంది అంటూ రైతులు రోడ్డెక్కిన వార్త మనం చూస్తున్నాం. ఇవి ప్రధానంగా తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తలు.